మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు చతుర్థ భావంలో ఉండేటువంటి గురువు పంచమంలోకి వెళ్తున్నాడు. పంచమం అంటే సంతానము, క్రియేటివిటీ, స్నేహితులు, ప్రేమ వ్యవహారాలు ఇవి. అయితే అక్కడ ఉండేటువంటి గురువు మీకు భాగ్యభావాన్ని, లాభభావాన్ని, రాశిని వీక్షిస్తాడు. మీకు ప్రస్తుతం మీకు ఏలినాటి శని కూడా రాశిలో సంచరిస్తుంది. అయితే ఈ గురువు యొక్క మార్పు మూలంగా మన క్రిత సంవత్సరం కూడా 3 రాసులు మారాడు. ఈ సంవత్సరం కూడా 3 రాసులు మారుతున్నాడు. దీనివల్ల కలిగేటువంటి దేశకాల పరిస్థితులు ఎటువంటి మార్పులు వస్తాయి, మీ రాశి వారికి ఎటువంటి విషయాల్లో బాగుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రాశిలో శని యొక్క ప్రభావం తగ్గుతుంది గురువు మార్పు వల్ల. ఎందుకంటే గురువు దృష్టి ఉంటుందండి. ఎప్పుడైనా సరే గురువు దృష్టి ఉండడం వేరు, గురువు దృష్టి లేకుండా శని ప్రభావం కలగడం వేరు. కాబట్టి గతంలో ఏవైతే బాగా స్ట్రెస్ అయిపోయాము, ఏంటో అన్ని స్లో అయిపోయాయి, ఏది ముందుకు కదలట్లేదు అనుకునేటువంటి వారికి గురువు ఎప్పుడైతే జూన్ 2వ తేదీ నుంచి పంచమ భావంలోకి వస్తున్నాడో, తన యొక్క వీక్షణ రాశి మీద ఉంటుందో, ఖచ్చితంగా అక్కడ మీకు తన ప్రభావాన్ని పాజిటివ్గా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఎటువంటి విషయాల్లో పాజిటివ్ ఉంటుంది? సంతానం, ప్రేమ వ్యవహారాలు, స్నేహితులు. గతంలో షేర్ మార్కెట్లో చాలా అనుభవం ఉందండి, కానీ ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగి షేర్ మార్కెట్లో చాలా ఇబ్బంది పడ్డానికి కొంత రికవరీ అవ్వడానికి. అయితే షేర్ మార్కెట్ ఎవరైనా చేయాలి అనుకుంటే మాత్రం వాళ్ళ యొక్క జన్మజాతకంలో వాళ్ళ లగ్నం నుంచి 2, 5, 8, 11 స్థానాధిపతులు బాగుండి సంబంధం కలగాలి. మరియు కనీసం ఒక్క నీచభంగ రాజయోగమైన, ఒక్క విపరీత రాజయోగమైన వాళ్ళ జన్మజాతకంలో ఉంటే అది షేర్ మార్కెట్లో కోట్లు సంపాదించేలా చేస్తుంది. అవి ఏమీ లేకుండా, అవగాహన లేకుండా, వ్యత్యాసంతో, లేకపోతే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్తో వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అవుతాయని కూడా వెళ్తారు. ఆశే ఉండాలని రూల్ లేదు. వెళ్ళిపోయి పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే మీకు ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. సినిమా ఫీల్డ్లో, క్రియేటివ్ ఫీల్డ్, డిజైనింగ్ ఇట్లాంటి వాటిలో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మరియు విదేశాలకు వెళ్దాం అనుకునేటువంటి వారికి కొంచెం రాహు 12లో ఉన్నాడు కాబట్టి తోడ్పడుతుంది. ఇది గురువు ప్రభావం కాదు. కాకపోతే ఏంటంటే స్నేహితులు, విదేశాల్లో ఉండే స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. కాకపోతే మీరు ధనస్థానంలో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా నరసింహస్వామి ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మనకి ఈ గురువు మార్పు మూలంగా పోయిన సంవత్సరం చూడండి 3 రాసులు మారాడని చెప్పుకున్నాం. వృషభము, మిథునము, కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం కూడా, ఈ పరాభావనామ సంవత్సరంలో కూడా గురువు మిథునము, కర్కాటకము, సింహం. కాబట్టి ఏమిటిది? ఎప్పుడైనా ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే మీరు గమనించండి. కావాలంటే రకరకాల రాష్ట్రాల నుంచి ప్రజలు మార్పులు చెందడం, రకరకాల దేశాల నుంచి మైగ్రేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది నష్టము, జీవ నష్టము అని చెప్తారు. మేధిని జ్యోతిష్యం అని ఒకటి ఉంటుంది, ముండేన ఆస్ట్రాలజీ. అదేంటంటే పర్సనల్ చార్ట్ కాకుండా దేశాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వెళ్ళాడో వాహన ప్రమాదాలు, నీటి ద్వారా వచ్చే ప్రమాదాలు, నీటి నుంచి వచ్చే వైరస్లు పెరుగుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కాస్త మీరు నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీరు తాగండి. ఎందుకంటే అలాగా గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కదా, ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు కదా అనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ గురువు స్వరూపం ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు చూడండి, మంచివాడే, మన ఇంట్లో పిల్లడే, వాడిని తీసుకెళ్ళి కౌంటర్లో కూర్చోబెట్టాడు ఒక తండ్రి. వాడి బుద్ధి సరిగ్గా లేదు, వ్యసనాలకు గురయ్యాడు కూడా. కౌంటర్లో ఉన్న 100, 200, 500 పక్కకు వేసుకుంటాడు. కానీ వాళ్ళ దగ్గర వర్క్ చేసే వర్కరే, కానీ అలాంటి బుద్ధి లేదనుకోండి, అలాంటి వ్యక్తి అయ్యో నేను సార్కి అట్లా నేను అన్యాయం చేస్తానని న్యాయంగా ఉంటాడు. అంటే ఏంటి? ఆ స్వరూపం మారితే ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నీటి సంబంధంగా, వైరస్ల సంబంధంగా పెరగనుంది. ఇది ఖచ్చితంగా. రెండవది,
ఇప్పుడు చూడండి, యుద్ధాలన్నీ ఇంక సమసిపోయినట్టుగా కూల్ అయిపోయాయి, ఏమీ లేదనుకుంటున్నాం. కానీ కుజుడు ఎప్పుడైతే మీకు మేషంలో వచ్చాడో, ఇప్పుడు ప్రజెంట్ రాబోతున్నాడో, దీని ఫలితం ఏమిటంటే మరలా మీకు ఈ మే 11వ తేదీ నుంచి మారుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా యుద్ధ సంబంధించినటువంటిది పెరగనుంది. అది చైనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మళ్ళా మళ్ళా మీకు ఆ యుద్ధ సంబంధించిన ప్రభావం ఖచ్చితంగా పెరుగుతుంది. నేను గతంలో కూడా ఇది చెప్పాను. ఈ శని కుజుడు కలిసి ఉండడమే కాదు, కుజుడు మేషంలోకి వచ్చినాక కూడా జరుగుతాయని. అది అలా ఉంది. అదేవిధంగా కాస్త ఎండలు, విపరీతమైన ఎండలు పెరగడం, విపరీతమైన వర్షాలు పడడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనకి మొన్న ఈ మధ్య కూడా చాలా మంది మోడీ గారు ఏంటి బంగారం కొనొద్దన్నారు, విదేశాలకు వెళ్ళొద్దన్నారు, డీజిల్ జాగ్రత్త వాడుకోమన్నారు. ఎందుకు అంటే చూడండి, ఎప్పుడైనా కానీ యుద్ధాలు వచ్చినప్పుడు బంగారం విపరీతంగా పెరుగుతుంది, కానీ సడన్గా తగ్గిపోతుంది కూడా. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ పాడైపోతుంది. ఎలాగా, మనం ఉన్నాం ఇప్పుడు 1,50,000 1,40,000 ఉంది అనుకుందాం, కొనుక్కుంటాం, మళ్ళీ పెరుగుతుంది కదా అని ఆశతో పెరుగుతుంది, అమ్మయ్య పెరుగుతుంది పెరుగుతుంది విపరీతంగా కొనేస్తాం. కానీ ఒకటేసారి 20,000-30,000 ధామను పడిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమిటి? ₹1,00,000 పెట్టి కొన్నటువంటి బంగారం మీద 30 లక్షలు నష్టం వచ్చింది అనుకుందాం. అప్పుడేంటి, 20-30 లక్షలు పోతే మామూలు విషయం కాదుగా. అలా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని లక్షల రూపాయలు పోతే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంది, అది కొన్ని వేల లక్షల కోట్లు రాత్రి రాత్రి ఆవిరైపోతాయి. ఆ భావనతో ఒకటి. రెండవది, ఇక్కడ గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి ఎంటర్ అవుతాడో దొంగ బంగారం పెరుగుతూ ఉంటుంది. అంటే నిజంగా ఒరిజినల్ బంగారం ఉండదు, బంగారం లాగే కనిపిస్తుంది, అలాంటివి కొనుక్కుంటారు. ఎప్పుడు కూడా డిమాండ్ పెరిగిపోతున్నప్పుడు, రేట్లు పెరిగిపోతున్నప్పుడు డూప్లికేట్ తయారవుతుంటాయి. సో ఈ డూప్లికేట్ బంగారం వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నాణ్యత సరైన దాంట్లో ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఎలా అంటే మనకి పెళ్ళిళ్ళు ఉంటాయి, బంగారం కొనుక్కోకుండా ఉండలేక సంవత్సరం పాటు పెళ్ళికి పెట్టాలి, కూతురుకో కొడుక్కో మనవడకో ఇంకోటి ఏదో ఫంక్షన్ అన్న. అప్పుడు ఏం చేయాలి, ఇది ఖచ్చితంగా మంచిదే, ఈ షాప్లో మనకి ఇబ్బంది ఉండదు అనుకునే నిర్ధారణ చేసుకుని వెళ్ళండి. ఇది చాలా 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 ఇబ్బందిని ఇవ్వాలండి. కర్కాటకంలోకి గురువు ప్రవేశం అనేటువంటిది వాహన ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, నీటిలో ఉండేటువంటి నీటి ద్వారా వెళ్ళేటువంటి వాహనాల ద్వారా, లేకపోతే నీరు ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు, లేకపోతే అకాలంగా సడన్గా వచ్చే వర్షాల వల్ల కొంత రైతులకు ఇబ్బంది ఉంది కాబట్టి వర్ష సంబంధమైన దాన్ని అర్థం చేసుకుంటూ పాటించుకుంటూ కాస్త రైతులు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే దీని యొక్క ప్రభావం 45 రోజుల పాటు ఎక్కువగా ఉంటుంది, ఈ కుజుడి యొక్క ప్రభావం. ఎందుకంటే గురువు కర్కాటకంలోకి మారాడు, కుజుడు ఓన్ హౌస్లోకి వచ్చేసాడు. కుజుడు దృష్టి కర్కాటకంలో ఉండే గురువు మీద ఉంటుంది కాబట్టి ఏంటి, ఈ వాహనాలు అధిక వేగం మీద వెళ్ళడం అనేది తగ్గించండి. నీటి ప్రదేశాల్లో కొన్నిసార్లు చూడండి, వర్షం పడితే విపరీతంగా వర్షం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తే టక్కన మ్యాన్ హోల్లో పడిపోతుంది, ఇలాంటివి ఉంటాయి, డేంజర్స్ ఉంటాయి. నీటి మూలంగా వచ్చే ప్రమాదాలు, నీటి మూలంగా వచ్చే వైరస్లు, నీటి మూలంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త ఖచ్చితంగా వహించండి, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మీరు ఎప్పుడూ కూడా ఏ గ్రహం మారినా కూడా మీ పర్సనల్ చార్ట్, అంటే మీరు జన్మించినప్పుడు ఉండేటువంటి గ్రహాలని ఈ మారిన గ్రహం పాజిటివ్గా ట్రిగర్ చేస్తుందా, నెగటివ్గా ట్రిగర్ చేస్తుందా అనేది తెలుసుకోగలగాలి. అంటే ఎలాగా అంటే మనం ఒక రేసు మారిపోయేటప్పుడు మనం రకరకాలుగా ఆలోచిస్తాం. మనం వెళ్ళే ప్రదేశం ఎలాంటిది, అక్కడ పిల్లలకి స్కూల్కి దగ్గర ఉందా లేదా, సూపర్ మార్కెట్ దగ్గర ఉందా లేదా, లేకపోతే మనకి ఏదో హాస్పిటల్ దగ్గర ఉందా లేదా అని చూసుకుంటాం. ఎందుకు, మారిన దాని వల్ల మనం ఆ ప్రదేశం మారినప్పుడు మనకేమిటి అక్కడ ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఒక గ్రహం మారేటప్పుడు, గురువు మారాడు, కుజుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, ఇలా మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. మారేటప్పుడు ఏంటంటే మేజర్ ప్లానెట్ అంటే గురువు, శని, రాహుకేతువులు మేజర్ ఇన్సిడెంట్స్ మన లైఫ్ని టర్న్ చేసేటువంటి ఇన్సిడెంట్స్ ఇచ్చే గ్రహాలు కాబట్టి వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మార్పు ఒకటే కాకుండా మీ పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఇప్పుడు వైరస్లు రోగాలు వస్తాయని మీకు ఎక్కడ రోగభావం లేదనుకోండి, పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు 4 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా చూడండి, కొంతమందికి చాలా ఎఫెక్ట్ అయితే కొంతమందికి పెద్ద ఎఫెక్ట్ అవ్వాలి. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ పర్సనల్ చార్ట్ ఎలా ఉందనే దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. శ్రీమాత్రే.